ఐఎమ్ విజయ్ కృష్ణ. ఐఎమ్ పవిత్ర. డాడీ చెప్పే ఉంటారనుకుంటా. యా, హీ టోల్డ్ మీ. బట్ విజయ్, డాడీ ఏం చెప్పారంటే మీరు షార్ప్గా 10 గంటలకే వచ్చేస్తారని. కానీ ఇప్పుడు టైం. ఐ యు ఆల్వేస్ లైక్ దిస్ ఆర్ దిస్ జస్ట్ వన్ ఆఫ్? అయ్యో అదేం లేదు, యునో రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సారీ. ఓకే, లెట్స్ గో. ఓకే. బై ద వే పవిత్ర, నాకు చారిటీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ చేయడానికి టైం దొరకట్లేదు. ఓ రియల్లీ? యా. అయితే ఇది మా పింక్ డే సెలబ్రేషన్స్ యొక్క కూపన్. నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షూర్. ఎంతో కొంత ఇస్తే సరిపోదు, 1000 pounds ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత? 1000 pounds. ఇంతేనా? వై నాట్? మరి డబ్బులు ఎలా ఇవ్వా? హే, అదేం పర్వాలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు నీ దగ్గర తప్పకుండా తీసుకుంటాను. డాడీ మీకు అన్ని విషయాలు చెప్పే ఉంటారు కదా. డాడీ నీ గురించి చెప్పారు, అది విని నేను నవ్వు ఆపుకోలేకపోయాను. ఏం లేదు, నాకు ప్రపోజ్ చేయాలనుకుంటున్న పెద్ద ఫుల్ ఎవరా అని అనుకోగానే నవ్వు ఆపుకోలేకపోయాను. సారీ, నాకెవరిని హర్ట్ చేసే ఉద్దేశం లేదు. అయినా విజయ్ లాంటి వ్యక్తికి సరిపోయే అమ్మాయిని నేను అస్సలు కాను. భర్త పిల్లల్ని చూసుకునే ఒక టిపికల్ ఫ్యామిలీ లైఫ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు విజయ్. నేను బాధలో ఉన్నప్పుడు నా గురించి కేర్ తీసుకునే పార్ట్నర్ ఉంటే చాలు. నాలాంటి ఒక సోషల్లీ కమిటెడ్ పర్సన్ ఫ్యామిలీ లైఫ్లో అంతకుమించి ఏమీ ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇమ్మెన్స్లీ రిచ్ అయిన సిఎస్ అరవింద్ గారి అల్లుడుగా అయితే అడ్వాంటేజ్ ఉంటుందేమో, కానీ నా లైఫ్ పార్ట్నర్గా ఉంటే ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండదు. బికాస్ డాడీ రిటైర్ అయిన తర్వాత పవన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ గా మార్చాలన్నదే నా ఫర్మ్ డెసిషన్. ఇట్స్ ఓకే, దీని గురించి బాగా ఆలోచించుకో విజయ్. వీటన్నిటికీ మీరు ఓకే అనుకుంటే నాకు కూడా కొంచెం టైం ఇవ్వండి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. డోంట్ వరీ, మీరు నాతో లేకపోయినా నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఓ హాయ్, ఐఎమ్ హియర్ విత్ మై ఫ్రెండ్. దేవుడా, ఇది అరవింద్కి తగ్గ కూతురులానే ఉంది. నాకు తగిలిందేంటి? మరి నువ్వేం బాధపడకు. నీకెవరు లేరని నువ్వు ఎప్పుడు అనుకోదు మరి. జీవితంలో మొట్టమొదటిసారిగా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది. నా ఆలోచనల నిండా మెరిన్ నిండిపోయినట్లు మనిషిగా ఒక అడుగు ముందుకేస్తున్నాడు. అరే, ఇండియాకు వెళ్ళి ఎన్నో పనులు చూసుకోవాలని నాతో చెప్పి మీరు వెళ్ళి చేసిన పని ఇదా?
దానికి తోడు నాకు చెప్పకుండా మా ఇంటికి కూడా వెళ్ళి చేతిలో ఉన్న డబ్బులన్నీ ఇచ్చి తినడానికి ఇవన్నీ తీసుకొచ్చావు. యు క్రేజీ. కొంచెం అది ఈ మధ్యనే మొదలైంది. ఇంకో విషయం, ఈ డబ్బులు మళ్ళీ నీకు తిరిగి రావాలంటే నువ్వు చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను వెయిట్ చేస్తానులే. ప్రభాకర్ అన్నయ్య చెప్పారు మీ మ్యారేజ్ గురించి. కానీ మీ మ్యారేజ్ టైంకి నేను ఉండనేమో. ఈ 27th వాళ్ళ నా టికెట్ బుక్ చేశారు. మెరిన్, నేను ఇట్స్ ఓకే విజయ్, నా గురించి ఫీల్ అవ్వద్దు. చూడు, కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు. నేను లైఫ్లో మళ్ళీ తిరిగి పైకొస్తాను, ఆ నమ్మకం నాకుంది విజయ్. కానీ నువ్విచ్చిన ఈ గిఫ్ట్ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను కష్టపడకూడదనే నువ్వు ఇది చేసావని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్. ప్లీజ్ విజయ్. ఇది నేను నీకోసమే. నాకు అవసరం ఉంటే నేను అడుగుతాను విజయ్. ఆ మాత్రం ఫ్రీడమ్ నాకుంటుంది కదా. ఇంకో విషయం, నిన్ను కలవాలన్నది దీనికోసం కాదు విజయ్. నీకు తెలుసు కదా, నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండటం వల్ల లండన్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏవి చూడటానికే అవకాశం దొరకలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇబ్బంది లేకపోతే మాత్రం నన్ను తీసుకెళ్ళి చూపిస్తావా సిటీ మొత్తం?